ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. ఎట్టకేలకు మనకు వక్ఫ్ బోర్డు బిల్లు దాదాపు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, ఈ బిల్లును తేవాల్సిందే అని మొదలుపెట్టిందంటే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టిందో గత 2024 ఆగస్టులో ప్రవేశపెట్టడం జరిగిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా చాలా వరకు సెక్యులర్ రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేక నిరసనను తెలియజేయడం జరిగింది. అందులో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీ. తద్వారా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇటు స్టాలిన్ డిఎంకే పార్టీ కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కావచ్చు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు ఇటు ముస్లింల యొక్క వక్ఫ్ బోర్డు బిల్లును అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించాయి. వీరితో పాటు కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా, కేరళలో పినరై ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని చేసింది వక్ఫ్ బోర్డుకు, కేంద్రంలో వక్ఫ్ బోర్డుకు మనము వ్యతిరేకించాలి అంటూ. కానీ ప్రధానంగా కేరళలోనే మునంబాకం ఏరియాలో దాదాపు 450 సంవత్సరాలుగా చర్చి ఆధ్వర్యంలో ఉన్న భూములను కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. కేరళ చర్చి అసోసియేషన్ ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగానే వక్ఫ్ బోర్డుకు, కేంద్రం తీసుకొచ్చే వక్ఫ్ బోర్డుకు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మేము అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ పదే వక్ఫ్ బోర్డును అడ్డుకుంటాం, అవసరమైతే వారికి మరిన్ని అధికారాలు ఇవ్వాలి, ఒక దశలో వారికి జ్యుడిషియల్ పవర్ కూడా ఇవ్వాలి అంటూ ఆయన మాట్లాడారు. ఆయనకు మద్దతుగా ఆయన శ్రేణులను కూడా ఆ యాంగిల్లో కదిలించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వక్ఫ్ బోర్డుకు మద్దతుగా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని కొనసాగించాలి, అదనంగా వారికి జ్యుడిషియల్ పవర్ను కల్పించాలి అనే తరహాలో వారి నినాదాలు, చర్యలు కొనసాగాయి. అసదుద్దీన్ ఓవైసీ అయితే పార్లమెంటులో పూర్తిగా మీ వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తున్నాం, మీ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చే అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, ఇది ముస్లింలను అణిచివేయడమే అంటూ ఆ యొక్క జేపీసీ బిల్లులను, పార్లమెంట్లో ప్రవేశించిన పత్రాలను పార్లమెంట్ సాక్షిగా చించివేశారు. అంటే వీరందరూ కూడా కొంత, అంటే అది సానుకూలమా అనుకూలమా పక్కన పెట్టండి, కేంద్రం ఒక చట్టం తీసుకువస్తున్నప్పుడు ఆ చట్టానికి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేక కొంతమంది ఉండడం సహజం. ఇక్కడ కూడా పార్లమెంటులో రాజ్యసభలో 128 అనుకూలంగా 95 మంది వ్యతిరేకంగా ఓటు వేసి పార్లమెంటు బిల్లు పార్లమెంటు నుంచి రాజ్యసభలో కూడా బిల్లును పాస్ చేయించారు. అది ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటిది అంటే, ఇటు 3వ తేదీ రోజు, 2వ తేదీ రోజు పార్లమెంటులో అనుకూలం మా బిల్లు పాస్ అయింది, వెంటనే రాజ్యసభకు పంపించడం జరిగింది. రాజ్యసభలో కూడా 128 అనుకూలంగా 95 వ్యతిరేకతతో బిల్లు పాస్ అయింది. మరి దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు మేము ఇంత సపోర్ట్ చేస్తాం, అంత సపోర్ట్ చేస్తామన్న రాహుల్ గాంధీ, ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీ దేశంలో, దాదాపు 77 ఏళ్ల స్వతంత్ర కాలంలో 55 ఏళ్ళు సొంతంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క బలంతో ఎన్నడో మామూలుగా ఉన్న వక్ఫ్ బోర్డు చట్టాలు అత్యంత కోరల్లాగా, బుసలు కొట్టే పాముల్లాగా వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని బలమైన నిర్మాణ వ్యవస్థగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1995లోనైతేనేమి, 2013లోనైతేనేమి వారికి ఇచ్చిన విశేష అధికారాలు కాంగ్రెస్ పార్టీ యొక్క చలవనే.
అదే తరహాను మేము కొనసాగిస్తాం అన్నట్లుగా ముస్లింలందరినీ కూడా భ్రమలో గురిచేశాయి. చాలా వరకు వక్ఫ్ బోర్డు బిల్లును ముస్లింలు కూడా స్వాగతించడం జరిగింది. కానీ ఇక్కడ నేను చెబుతున్న అంశం ఏమిటి అంటే, ఒక స్టాండ్, ఒక వ్యక్తి నేనున్నాను, జాతీయవాద నిర్మాణం మీద మాట్లాడతాను. నా అనౌన్స్ కానీ, నా పత్రికలో కానీ, నా యొక్క వాయిస్ ద్వారా కూడా ఈ భారతదేశం ఐక్యత యొక్క సందేశాన్ని వినిపించడానికి జనం గొంతు కట్టుబడి ఉంది. అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో, ముస్లింలకు సపోర్ట్ అనే యొక్క స్టాండ్ తీసుకుందో, ఆ స్టాండ్కి అనుకూలంగా నిలబడాలి కదా. ఇటు 3వ తేదీ రోజు పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఇటు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం పార్లమెంటుకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. గైర్హాజరయ్యారు, రాజ్యసభలో కూడా గైర్హాజరయ్యారు. కనీసం ఒక స్టాండ్ పార్లమెంట్, ఇప్పుడు ఏదైనా చట్ట రూపకల్పన ఎక్కడ జరుగుతుంది? రోడ్డు మీద జరుగుతుంది. రోడ్డు మీదనేమో అరుస్తారు. వక్ఫ్ బోర్డుకు మద్దతుగా అసలు వక్ఫ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డులో అసలు వేలు పెట్టకూడదు, చట్టాలు మార్చకూడదు, అదే ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలి అని చెప్పి రోడ్డు మీద మాత్రం అరవడం జరిగింది. మరి చట్టాలు ఎక్కడైతే రూపకల్పనకు నోచుకుంటాయో అదే పార్లమెంటులో, రాజ్యసభలో మాట్లాడాల్సిన సమయంలో, మీ వాదన వినిపించాల్సిన సమయంలో గైర్హాజరవ్వడం దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే కేరళలో ముస్లింలను అత్యధికంగా వేధిస్తున్న ప్రశ్న. కేరళనే కాదు, కేరళ అంటే వాళ్ళు బాహాటంగా మీరు, ఎందుకంటే కేరళలో వాయనాడ్ నుంచి ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అందుకే వారు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. కేరళ నుంచి, వాయనాడ్ నుంచే కదా తాను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది, అందుకే వారు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అంటే కనీసం నీ మాట పార్లమెంటులో మేము వ్యతిరేకిస్తున్నామన్నమా, అది ఎట్లాగూ అధికారంలో నువ్వు లేవు, ప్రతిపక్షంలోనే ఉన్నావు, బలం సరిపోదు, అది ఎలా వీగిపోతుంది. కానీ నీ మాట వినిపించాల్సిన అవసరం పార్లమెంటులో ఉంది. పార్లమెంటులో నీ మాట వినిపించకుండా రాత్రి 11 గంటలకు పార్లమెంటుకు వెళ్ళి, అది నువ్వు వ్యతిరేకంగా వేసావో తెలియదు ఓటు, అనుకూలంగా వేసావో తెలియదు, ఎందుకంటే బయట మాట్లాడావు కానీ పార్లమెంటులో ఏ విధమైన డైలాగ్ చెప్పలేదు అని ఇక్కడ వాయనాడ్ ముస్లింలు అత్యంత గుర్రుగా రాహుల్ గాంధీపై ఉన్నట్లుగా మనకు వారి యొక్క ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమూహంలో దాదాపు వక్ఫ్ బోర్డు వల్ల ఎవరైతే లాభపడ్డారో వాళ్ళ నుంచి వస్తున్నాయి, లేదా కొంతమంది అమాయక ముస్లిం సమాజం నుండి వస్తుంది. కానీ అత్యధికంగా మీ వక్ఫ్ బోర్డు వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎక్కువ ముస్లింలే ఉంటారు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు యొక్క బాధితుల్లో అందరికంటే ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. ఆ ముస్లింలు కూడా సంతోషంగా, హ్యాపీగా వారు నినాదాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యూపీ, మన ఇండియన్ ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు, AIMWPLB, ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు, దీని యొక్క చైర్పర్సన్ షైస్తా అంబర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమెనైతే నిన్న లక్నోలో విలేకరుల సమావేశం పెట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు మీద ఎవరైతే వ్యతిరేకిస్తూ, వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఎవరైతే నినాదాలు చేశారో వారందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నారు. అందరూ ముస్లిం సమాజాన్ని వాడుకున్న వారే, ఓటు బ్యాంకుగా మలిచి వారికి ఎలాంటి సౌకర్యాలు చేయకుండా, ఎలాంటి అదనపు బలాన్ని చేకూర్చకుండా కేవలం ముస్లింలందరినీ ఒక ఓటు బ్యాంకుగా తయారు చేసి వారి మనోభావాలతో, వారి యొక్క బలహీనతలతో ఆడుకొని ఓటు బ్యాంకుగా మార్చుకున్న అధికారం వెలబెట్టిన నాయకులే మీరందరూ తప్ప ఎవ్వరు కూడా ముస్లింల గురించి మాట్లాడని విషయాలు లేవు. మీరు కనీసం ఒక్క ఇంచు మందం కూడా ముస్లింలకు సహాయం చేసిన విషయాలు లేవు అంటూ విరుచుకుపడ్డారు. ఎందుకంటే ఇటు దాదాపు ముస్లిం షరియా చట్టాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఒక షరియా చట్టం అని చెప్పి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఆ షరియా చట్టాలు మాత్రమే మాకు అనుకూలము, లేకపోతే లేదు,
మేము ఇండియన్ అంటే భారతీయ రాజ్యాంగం ప్రకారం ఏర్పరిచిన చట్టాలు మాకొద్దు అంటూ వారిలో కొందరు మేధావులు బయటికి వారి యొక్క వాదనలను షరియా రూల్ పాటించాలంటూ వినిపిస్తారు. షరియా రూల్ అంటే మనం చూసాం, తలాక్ 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 3 సార్లు తలాక్ అంటే కథం, భార్యాభర్త బంధం తెగిపోతుంది. అది ఇంకా ముందుకెళ్ళి వాట్సాప్లో కూడా ఎక్కడనో దుబాయ్లో ఉన్న భర్త భారతదేశంలో ఉన్న భార్యకు వాట్సాప్ ద్వారా తలాక్ తలాక్ అని 3 సార్లు మెసేజ్ పంపిస్తే అది విడాకులు. ఇట్లాంటి సమస్యలు మోడీజీ ప్రభుత్వం ఏర్పడినాక త్రిబుల్ తలాక్ రద్దు, అదేవిధంగా కాశ్మీర్ సమస్య కాశ్మీర్ పుండు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కనబడకుండా మాయం చేసిన చరిత్ర, ఆర్టికల్ 370 రద్దు. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు రద్దు. వక్ఫ్ బోర్డు ద్వారా అసలు ఎవరికి లాభం జరగలేదని ఆమె మాటల్లో మాట. వక్ఫ్ బోర్డు అంటే ఎండోమెంట్, అంటే దాదాపు దేవునికి ఇవ్వబడిన ఈ ఆస్తి నుంచి ముస్లిం సమాజంలో అల్లాను నమ్ముకున్న ఆ దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకు తద్వారా ఏదైనా సహకారాలు అందించాల్సి ఉండగా అసలు సహాయం అనేదే లేకుండా కేవలం ఆస్తుల సేకరణ, తద్వారా అందులో ఉన్న ట్రస్టీలు లాభపడడమే తప్ప దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేశారు మీరు. అంటే దాన్ని దుర్మార్గంగా ప్రజలకు ఏ లాభాన్ని ఏదైతే అందాలో ఆ లాభాలను అందకుండా మీరు అడ్డుకొన్నారు. అట్లాంటి విషయాలలో మీరు ఏనాడు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మోదీజీ తీసుకువచ్చింది అలాంటి అక్రమాలు అడ్డుకోవడానికి మాత్రమే ఆ చట్టాన్ని. అందుకే మేము మోదీజీ తీసుకొచ్చిన ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు చట్టాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. వక్ఫ్ బోర్డును మోదీజీ ప్రభుత్వం రద్దు చేయలేదు, కేవలం సవరణలు మాత్రమే చేశారు అని చెప్పి ఆమె ఉద్ఘాటించారు. ఎందుకంటే ఈ చట్ట సవరణ ద్వారా ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, కేవలం మిగిలింది రాష్ట్రపతి ఆమోద ముద్ద మాత్రమే. అది ఎంతోసేపు పోదు, ఆమె టేబుల్ పైకి వెళ్ళడమే ఆలస్యం, సంతకం అవుతుందనే ఆ ఆలోచన అందరిలో ఉంది. అయితే ఇట్లాంటి సందర్భాల్లో వక్ఫ్ బోర్డు యొక్క పరిణామాలు కూడా మనం చర్చించుకుంటే, ఏదైతే అక్రమంగా ఎలాంటి పేపర్లు లేకుండా ఎలాంటి అసలు దాఖలా లేకుండా ఇది మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు ఏదైతే ఇన్నాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చిందో అలాంటి వాటికి తెరపడనుంది. నిజంగా ఒకవేళ ఎవరైనా ఒక ఇస్లాంను నమ్మిన వ్యక్తి, అల్లాను నమ్మిన వ్యక్తి కనుక తను ఎండోమెంట్ వక్ఫ్ బోర్డుకి భూమిని ఏదైనా దానం చేయాలనుకుంటే నిర్విఘ్నంగా దానం చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి దాపరికం ఉండదు. దానికి కూడా అతను పూర్తి స్థాయిలో మనశ్శాంతిగా ఉన్నాడా, పూర్తి స్థాయి ఆరోగ్యకరంగా మనస వాచ కర్మన ఆరోగ్యంగా ఉన్నాడా అని చూస్తుంది. ఏదైతే వ్యక్తి అల్లాకు ఒక భూమిని వక్ఫ్ బోర్డుకి దానంగా ఇవ్వాలని అనుకుంటాడో ఆయన దాన్ని వక్ఫ్ బోర్డు కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. నా యొక్క ఆస్తిని మేము దానంగా ఇవ్వదలుచుకున్నాం, దేవుని పేరిట చేయాలనుకున్నాం అని చెప్పి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు కమిటీ ఆ ఆస్తిని తీసుకోవచ్చా, తీసుకోరాదా, అది తీసుకొనగలిగే ఆస్తేనా అంటూ వక్ఫ్ బోర్డు కమిటీ పరిశీలిస్తుంది. అది సక్రమమైనదే, దేవుని పేరిట దాన్ని తీసుకోవచ్చు అని వక్ఫ్ బోర్డు కమిటీ అనుకుంటే నిర్ణయిస్తే అప్పుడు దాన్ని వక్ఫ్ బోర్డు కమిటీలో చేర్చుకోవడం, వక్ఫ్ బోర్డు కిందికి ఆ ఆస్తిని తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఒక్కసారి కనుక వక్ఫ్ బోర్డుకు ఆ ఆస్తి వెళ్ళినట్లయితే బాధితుడు మళ్ళీ నాకు కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది తిరిగి రాని ఆస్తి. అది వందల సంవత్సరాలుగా అయినప్పటికీ కూడా అది వక్ఫ్ బోర్డు పేరు మీదనే ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయంతో అల్లాను కానీ ఇస్లాంను నమ్ముకున్న వ్యక్తుల సహాయ సహకారాలకు, ఆర్థిక పురోగతికి, ఇతరత్ర సేవల కోసము దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఆ ట్రస్టీలు వినియోగించాలి తప్ప వారు వ్యక్తిగతంగా వాడుకోవడానికి వీళ్ళే కాలు పెట్టి కూర్చుండి కదలకుండా భోంచేస్తూ పోయారు.
భోజనం చేయడమే కాదు, దొరికిన ఆస్తినల్లా భారతదేశ చిత్రపటంలో ఎక్కడ వేలు పెడితే అక్కడ మాదే అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విశృంఖలత చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అన్ని చోట్ల వేలు పెట్టుకుంటూ పోయారు. అంటే వాస్తవంగా మోదీజీ కనుక అసలు ఈ 10 ఏళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాకుండా ఉండినట్లయితే ఇంకా మరిన్ని దారుణాలు జరిగాయో మీరు చూడొచ్చు. 2013లో చట్టానికి బలం చేకూర్చిన దానికంటే ముందు 10 రెట్లు ఆస్తులు ఈ 10 సంవత్సరాల కాలంలో పెరిగాయంటే మీరు ఆలోచించుకోండి. ఎంతటి విశృంఖలతకు వక్ఫ్ బోర్డు చట్టం దారి తీసిందో ఆలోచించవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి.